మాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇచ్చిండ్రు, ఇక్కడ 10 ఫీట్ల జాగా ఇచ్చిండ్రు. అందులో మాకు జర ఇల్లు గుత్తమై నేను బయట రేపులు వేసుకున్నా. వాళ్ళు 5 గోడలు పెట్టుకున్నారో ఏం చేసుకున్నారు. వాళ్ళకు నాకు కయ్యం పెట్టిండ్రు. మొత్తం ఇదంతా దవేసారు పిల్లలు తెచ్చి. మరి వాళ్ళకి ఎంత దమ్ము ఉన్నది? మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీయగలరా? మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే రావాలా. ఊరోళ్ళకి ఏం సంబంధం? మేము 1 రాత్రి 12 రాత్రి బాధలు పడి తీసుకొని వచ్చి మేము ప్లేట్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళు ఒక్కరు సుఖ రాలే, కమిటీ లేనే లేదు, ఉన్నన్న కానీ రాలేదు. మేము సర్పంచ్ వార్డు నంబర్లో మేమే బాధలు పడ్డాం. ఇంతకంటే మించింది ఏం లేదు. పై అధికారులు రావాలా, మాకు పరిష్కారం చేయాలి. మరి మేము ఏడ నడుద్దాము, మేము ఏడుందాము? మరి మా వచ్చిన ప్లేట్ సుఖ మరి రోడ్డుకి ఇయ్యండి దయచేసి. అందరికి దండం. మమ్మల్ని మొత్తం రక్తం దాగుతున్నారు ఈ కమిటీ అని. మరి కమిటీ ఎంతవరకు మా పానాలకు సుఖ వచ్చింది? కమిటీ మా పానాలకే తెచ్చి తట్టున్నారు, గుద్దుకొంతానే తట్టు. ఇంతకంటే మించింది ఏం లేదు. ఇక రోడ్కు గోడ కట్టు చెట్లు వేసుడు అంటే కొంచెం నీళ్ళు కాబెట్టుకుంటాము. ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళము, మాకు 80 గజాల ప్లేట్ వచ్చింది, కొంచెం జర సాట్ ఉంటుందని చేసుకున్నాం. రోడ్ అయితే డబుల్ రోడ్ వచ్చింది, మరి మేము పెట్టుకుంటామని చేసుకున్నాము. అంతకంటే మించింది ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసేసినప్పుడు మేము అది పోదు, మా అవసరం ఉంటే మా గోడలు చుక్కిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంతకంటే మించింది లేదు. వీళ్ళు తీసే కారణం లేదు. మా గ్రామ సెక్రటరీ గాళ్లకు మరి ఎంపీడీఓ గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చూసి వాళ్ళను మందలియడం కూడా జరిగింది. కానీ ఈ కన్స్ట్రక్షన్స్, ఈ అక్రమాలు ఆపకపోవడంతో ప్రజలు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు జరుగుతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మళ్ళీ మీతో విన్నవించేది ఏంటంటే, మాకు అన్యాయం జరగద్దు. ఇది గ్రామానికి సంబంధించిన ల్యాండ్, వాళ్ళ సొంత ల్యాండ్ కాదు. వాళ్ళ సొంత ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిపోయినాయి. కాబట్టి ఇది వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి వారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు.